హలో ఆల్. ఈరోజు మీ అందరికీ బెల్లం సున్నుండల రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా మినపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ పొట్టు మినపప్పు అయితే చాలా హెల్దీ. ఈ మినపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ తోటి అప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది స్మెల్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని అయితే మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి చూసుకోండి, బాగా బరకగా ఉంటే మనకి ఉండలు అయితే చేయడానికి రాదు, కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి. మనం బెల్లంతో సున్నుండలు చేస్తున్నాం కాబట్టి బెల్లంని మంచిగా తురుముకోవాలి. మిక్సీ పడితే అది జారుడు అయిపోతుంది అండ్ మనకి ఉండలు కూడా సరిగ్గా రావు. కాబట్టి బెల్లంని తురుముకొని దాన్ని మనం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. మంచిగానే మిక్స్ అయిపోతుంది. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఓపికగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని ఉండలు చేసుకోవడమే. ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మంచిగా ఉండలు చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.